నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆకర్షణీయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా 3వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఇవాళ మొదలైంది. ఈ నెల 11 దాకా జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టంతా ఆకర్షణీయ గ్రామ పథకంలోని ప్రధానాంశాలపైనే. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కలిగించి ఫిర్యాదులు స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షలకు పైగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. 12,43,000 కొత్త రేషన్ కార్డులను అందజేస్తారు. భూ రికార్డులను కంప్యూటరీకరణ చేస్తారు. ఇప్పటికే ఉన్న ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి ఇళ్లు లేని వారిని గుర్తిస్తారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు వేగవంతం చేస్తారు. ఈ నేపథ్యంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమ లక్ష్యాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ సిఎస్ రామలక్ష్మి గారు, సెర్ఫ్లో ప్రభుత్వ సలహాదారు, పలు ఉన్నత హోదాల్లో పనిచేసిన ఐఎఫ్ఎస్ మాజీ ఉన్నతాధికారి ప్రొఫెసర్ బి అరుణరాజు గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, గ్రామీణ రంగంపై పరిశోధకులు బొప్పరాజు వెంకటేశ్వర గారు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎం సునీల్ కుమార్ గారు, గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు, సామాజిక కార్యకర్త. సునీల్ కుమార్ గారు, ప్రభుత్వం ఇప్పటికే ఉన్నటువంటి ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి ఇళ్లు లేని వాళ్ళని గుర్తిస్తామని చెప్తోంది. దీంతో పాటుగా నాకు పేర్కొన్నట్టుగా భూములకు సంబంధించినటువంటి డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. మరి వీటి ప్రయోజనాలను మీరు ఎట్లా చూస్తారు? ప్రతి గ్రామీణ ప్రాంతంలో భూమి లేని పేద కుటుంబానికి ఇంటి స్థలాన్ని గ్యారంటీ చేసి ఒక చట్టం తీసుకురావాలనే ప్రయత్నం జరిగింది. అందులో మేము ఆ చట్టం డ్రాఫ్టింగ్ లో ఉన్నాను. మేము ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య ఏంటంటే అసలు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వం కనుక ఇలాంటి చట్టం తీసుకొస్తే ఎంతమంది ఇంటి స్థలాలు ఇవ్వాల్సి వస్తుంది అనే ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఈ రోజున ఇలాంటి జియో ట్యాగింగ్ కనుక చేసినట్లయితే నిజంగా ప్రతి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంటి స్థలాలు లేని వారు ఎంతమంది క్లియర్ గా తెలుస్తుంది. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, ఇంటి స్థలం అనేది ప్రాథమిక హక్కు. ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు స్థలం అనేది ప్రభుత్వం కల్పించాలి. సో ఈ జియో ట్యాగింగ్ అనేది ఆ క్రమంలోకి ఉపయోగపడుతుంది. ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున లాట్ ఆఫ్ రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి ఏంటంటే వాడు ఎంత పేద కుటుంబాలు ఉన్నా సరే వ్యవసాయం చేసుకునే భూమి లేకపోయినా కనీసం ఇంటి స్థలము, కిచెన్ గార్డెన్ పెంచుకొని హోమ్ స్టేడ్ అంటాం, అంటే 1/10 ఏకర్ అంటాను, 10 సెంట్ల భూమి కనుక ఒక పేద కుటుంబానికి ఇచ్చినట్లయితే సెల్ఫ్ లైవ్లీహుడ్ ఉంటుందో చేసుకోవచ్చు. సో ఈ జియో ట్యాగింగ్ ఆ లాంగ్ టర్మ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమానికి వచ్చినట్లయితే దేశం మొత్తంలో భూమి రికార్డులో కొద్దిగా మంచి జరుగుతున్న రాష్ట్రం అంటే ఏపీలో జరుగుతుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే భూమి యజమానికి, భూమి ఉన్నవాడికి భూమి ఉండాలి, రెవెన్యూ యంత్రాంగం రాసుకుంటున్న ముఖ్యమైన రికార్డులు ఉంటాయి. 1B రికార్డు ఒకటి, అడంగల్ ఒకటి, నా చేతిలో పట్టదారు పాస్బుక్ అని టైటిల్ ఉండాలి. మీరు ఈ సంవత్సరం కంటే ముందు కనుక ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ రికార్డు ఆధునీకరణ జరగడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు తిప్పలు పడి దాదాపుగా 70 లక్షల ఎంట్రీస్ ని కరెక్షన్ చేశారు. వీటి అన్నింటిలో మ్యాచ్ కావటం లేదు. అన్ని ఒకటి భూమి ఉంటుంది, 1Bలో పేరు రాదు, 1Bలో పేరు ఉంటుంది, పాస్బుక్ ఇంకా టైటిల్ ఏదో ఇబ్బందులు ఉంటాయి, లేదా అడంగల్లో ఇబ్బందులు ఉంటాయి. 65-70 లక్షల కరెక్షన్ చేసిన తర్వాత ప్రజలకు పెట్టారు, ఇక మేము ఆల్రెడీ కొన్ని కరెక్షన్ చేశాము, ఇంకా ఏమైనా ఉంటే ఇబ్బందులు ఇవ్వండి అని. ఈ 1 ఇయర్ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ రోజున ప్రభుత్వం చెప్తున్న అంకెలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 74 లక్షల మంది పట్టదారులు ఉన్నారు రికార్డు ప్రకారం. అందులో దాదాపుగా 64 లక్షల మందికి పైగా పట్టదారులు మా రికార్డు ఈ రోజు సరిగ్గా ఉన్నాయని సంతకం పెట్టించారు. అది ఒక మార్వెలస్ అచీవ్మెంట్. గ్రామీణ ప్రాంతంలో కీలకమైన సమస్య భూములు. ఆ భూమి సమస్యలకి మూలం భూమి రికార్డులు సరిగా లేకపోవటం. భూమి రికార్డులను సరిగా చేసినట్లయితే 80-90% సమస్యలు తీరిపోతాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేసిన ఆ ప్రయత్నం వలన 80-90% భూమి సమస్యలు పరిష్కారం అయినాయి. మీకు ఇంకొక మాట ఈ భూమి రికార్డుల గురించి చెప్తాను. అది దేశం మొత్తంలో జరిగే అన్ని ప్రయత్నాల కంటే ఇది ఒక మంచి ప్రయత్నం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మోడల్ని అన్ని రాష్ట్రాలకు తీసుకోమని చెప్తున్నారు. అదేంటంటే ఈ రోజున మీరు భూ యజమానిగా ఎక్కడ కూర్చున్నా సరే కంప్యూటర్లో మీ భూమి పార్సల్ చూసుకొని ఒక క్లిక్ కొడుతున్నట్లయితే దాంట్లో ఒక ఫోటోగ్రాఫ్ వస్తుంది, భూమి ఫోటోగ్రాఫ్ వస్తుంది, భూ యజమాని ఫోటోగ్రాఫ్ వస్తుంది, భూమి వివరాలు ఏ రికార్డులో ఏమేమి ఉందో పూర్తి వివరాలు వస్తాయి. అంతేకాకుండా ఏం లోన్లు తీసుకున్నారు, తర్వాత ఏమైనా వివాదాలు ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయనే ఒక ట్యాగింగ్ కూడా జరగడం జరుగుతుంది. ఇదన్నిటికంటే ఇంకొక మనీ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినట్లయితే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. ఇంకా ఈ ఉన్న 10% సమస్యలు పూర్తిగా తీరాలన్నా, రేపొద్దున సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలన్నా సరే అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉండదు. అందరికీ భూమి సమస్యల మీద, భూమి రికార్డుల మీద అవగాహన నేను చూసుకోలేను మీరు అన్ని పెట్టినా సరే. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారాలీగల్ వ్యవస్థ, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ద్వారా ప్రయత్నాలు జరిగిన భూమి సమస్య పరిష్కారానికి ప్రతి గ్రామంలో కనుక 2-3 వ్యక్తులకి భూమి రికార్డు మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాడుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో 30-40 వేల ఖర్చుతోటి ఈ రికార్డుల యొక్క నాలెడ్జ్ కమ్యూనిటీకి వెళ్తుంది. ఎవరైతే ఈ టెక్నాలజీ వాడుకోలేరో వాళ్ళకు కూడా సహాయకారిగా ఉంటుంది. ఆ విధంగా మీరు చూసినట్లయితే ఈ రోజున ఏపీలో ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నాలజీ వాడుకొని
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన సమస్యలకి పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరుగుతుంది, వెరీ లో కాస్ట్. సునీల్ గారు, ఈరోజు సమగ్ర గ్రామీణాభివృద్ధి జరగాలంటే కీలకమైనటువంటి విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వస్తువులు ఇవి పటిష్టంగా ఉండాలి. మరి వీటిపై ప్రభుత్వం ఎట్లాంటి దృష్టి సారిస్తే ఆకర్షణీయ గ్రామాల లక్ష్యం నెరవేరుతుందంటారు? గ్రామంలో చదువుకుంటున్న పిల్లలకి వాళ్ళకి దగ్గరలో మంచి చదువు దొరకాలి. గ్రామంలో చదువుకున్న యువతకి దగ్గరలో ఒక మంచి ఉద్యోగం, పట్టణాలకు పోకుండా వీలైనంతగా ఆ ఊళ్ళో ఉంటూ ఉద్యోగం చేసుకున్నట్టుగా ఉండాలి. నాకేమైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే దగ్గరలో ఒక మంచి హాస్పిటల్ ఉండాలి. ఈ వీటి గురించే మాట్లాడుకుంటున్నాం కదా దీంట్లో. తర్వాత రైతుకైతే నా భూమి రికార్డులు సరిగ్గా ఉండాలి, నా పంటకి మార్కెటింగ్ ఉండాలి. మనం ఆ కోణం నుంచి కనుక ఆలోచించినట్లయితే ఈ జన్మభూమి కార్యక్రమంలో చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలంతా మాట్లాడినట్టుగా దీంట్లో ఒక 2 విషయాల్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఈ కార్యక్రమం చేస్తున్న హ్యూమన్ రిసోర్స్, ఎంతమంది మనుషులు అయితే పనిచేస్తున్నారో వాళ్ళు విధంగా అంత చేయగలుగుతారా? అది కనుక చేయకపోతే మనం ప్రతిసారి కూడా ఎక్కువ ఆశయాలు పెట్టుకొని కొద్దే పని జరుగుతుంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, ఇంతకుముందు వక్తలు మాట్లాడినప్పుడు అన్నారు టెక్నాలజీ ఒక మార్గం చూపించగలుగుతుంది, కానీ మనిషి చేసే పూర్తి పని రీప్లేస్మెంట్ చేయలేదు. భూమి రికార్డుల విషయంలో అదే అవుతుంది. 65 లక్షల ఎంట్రీలు మనుషులు కరెక్షన్ చేసిన తర్వాత కంప్యూటర్లో పెట్టి మళ్ళీ కరెక్షన్ చేయించాను తప్ప ఆ మనుషులు 65 లక్షల ఎంట్రీస్ కరెక్షన్ చేసి ఉండకపోతే ఇది వచ్చేది కాదు. ఇక మూడో అంశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఒక మేజర్ సమస్య భూమి రికార్డుల గురించి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే చేసిందో భూమి రికార్డులను కరెక్షన్ చేయడం దేశానికి ఆదర్శం. రీసర్వే ఏదైతే జరిగిందో గుజరాత్ రాష్ట్రం ఒక ఆదర్శం అక్కడ. తర్వాత కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం కూడా అది ఏపీలో ఉంది. ఈ 3-4 మంచి ఐడియాస్ ని కనుక ఒక చోట పెట్టినట్లయితే దీర్ఘకాలికంగా భూమి రికార్డులు సరిగా ఉంటాయి. మనం గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే పనులు నిర్వహిస్తున్నామో అది ఆ గ్రామం వాళ్ళే చేసుకునే కెపాసిటీ ఇచ్చుకుంటూ మనం పనులు చేయాలి. రెండోది, ఎవరైతే ఈ పథకాలను అమలు చేస్తున్నారో వాళ్ళు ప్రాక్టికల్ గా చేయగలుగుతారా, అంత హ్యూమన్స్ ఉందా లేదా చూసుకోవాలి. మూడో అంశం ఏంటంటే మరీ ముఖ్యమైన అంశం, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు గ్రామాలలో ఉండి హాయిగా బ్రతకాలంటే ఒక రకమైన పథకాలు చేయాలి, లేదా గ్రామీణ వాళ్ళందరూ పట్టణాలకు రావాలంటే ఒక విధంగా ఆలోచించాలి. ఈ రోజున జన్మభూమి కార్యక్రమం కనపడేది ఏంటంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళు గ్రామీణ ప్రాంతంలోనే ప్రశాంతంగా బ్రతకాలని ఆలోచనతో చేస్తున్నాం కాబట్టి ఇది దీర్ఘకాలికంగా జరగాలి. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. అడుగులు మంచిగా పడుతున్నాయి, ఇంకొంచెం ఇంటెన్సివ్గా పనిచేయాల్సి ఉంటుంది, ఇంకొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీనే పర్మనెంట్ సొల్యూషన్ లాగా కాకుండా అదొక పాట కింద వాడుకున్నట్లే తప్పకుండా విజయాలు వస్తాయి. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలంటే ముందు గ్రామాలు ఆకర్షణీయంగా మారాలి. గ్రామీణ సమస్యలపై దృష్టి పెట్టడంతో పాటు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మౌలిక వస్తువులు, పరిశుభ్రత, ఆరోగ్యం ప్రాధాన్యం సంతరించుకోవాలి. అందుకోసం ప్రభుత్వం జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకుంటుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.